సంక్షేమ గిరిజన పథకాలు రద్దవుతున్నాయి. దానికి సంబంధించిన విషయాల్లో ఒక మంత్రిగా మీకు ఒక బాధ్యతగా మీరు చేసి ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపించాలి, మరపురపార్జించాలని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన దానికి ఆ రోజు మేము మాట్లాడింది వచ్చి గుంటూరు మరియు విజయవాడలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఆ రోజు కావలసినగా వైసీపీ నాయకులు మాటిని మా దారు నాయక్ మీద, రాష్ట్ర అధ్యక్షుల మీద కేసు కట్టడం జరిగింది. కానీ ఆ రోజు సంక్షేమ పథకాల గురించి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడడం జరిగింది. కానీ కక్ష సాధింపులు కానీ వేరే విధంగా కాంట్రవర్సీ విషయాలు కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా పోలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి దారు నాయక్ గారు రాష్ట్రం వైపు అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలకు తిరిగి ఒక ప్రజా సంక్షేమం గురించే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజా సంక్షేమం గురించే మాట్లాడడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా మేము కాంట్రవర్సీ పోలేదు. ఈ కేసు కోసం ఈరోజు వాయిదాకు రావడం జరిగింది. మాతో పాటు రాష్ట్ర ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ కుమార్ నాయక్ గారు మరియు కార్యదర్శి మన బుజ్జధర గారు, కృష్ణా నాయక్ గారు అందరం రావడం జరిగింది.